హాయ్ ఫ్రెండ్స్, గ్రాఫ్‌లో అయితే చాలా చేంజెస్ అయితే వచ్చాయి. దాని గురించి క్లియర్‌గా అయితే ఇక్కడ డిస్కషన్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఇంకొకవేళ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లా వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఎన్నో వెబ్‌సైట్స్‌కెళ్ళేసి డేటాను తీసుకొచ్చి నీట్‌గా గ్రాఫ్ రిప్రజెంట్ చేస్తున్నాం. నేను గ్రాఫ్ తయారు చేసానికి ఎంతో కష్టపడుతున్నానండి. మీ దగ్గర నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తుంది కేవలం నా యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లా వీడియోని లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, గ్రాఫ్‌లోకి మనకు క్లియర్‌గా ఫస్ట్ పొజిషన్‌లో ఎవరున్నారు, లాస్ట్‌లో ఎవరున్నారు అనేది ఇక్కడ క్లియర్‌గా అయితే డిస్కషన్ చేద్దాం. అయితే ఫస్ట్ పొజిషన్‌లో ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు తను ఉన్నాడని చెప్పేసి చెప్పాలి. నిఖిల్ ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నాడు అని చెప్పాలి. ఎందుకంటే తనకి సీరియల్‌కి యాక్టర్స్ ఎవరి నామినేషన్స్ లేకపోవటం వల్ల ఓటింగ్స్ అనేది భారీగా ఎత్తుగా నిఖిల్‌కి అన్నీ పడుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ప్రేరణ కావచ్చు, లేకపోతే ఆహ్, ఆహ్, ఏంది ఆహ్, పృథ్వీరాజ్ కావచ్చు. సో వీళ్ళందరి ఓటింగ్స్ ఇక్కడ నిఖిల్‌కి పడుతున్నాయని చెప్పేసి మనం క్లియర్‌గా చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా నిఖిల్ ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నాడు. అండ్ టాస్క్స్‌లు కావచ్చు, లేకపోతే ఇవన్నిట్లోరా సరే పర్ఫార్మెన్స్, ఎందుకంటే లాస్ట్ వీక్ మీరు చూసుంటే చాలా నెగిటివిటీ తీసుకొచ్చుకున్నాడు. సో ఆ నెగిటివిటీని పోగొట్టుకోవడం కోసం అని చెప్పేసి టాస్క్‌లు కావచ్చు, లేకపోతే ఇవన్నిట్లోరా మనం క్లియర్‌గా ఆడుతున్నాడు అని చెప్పేసి క్లియర్‌గా చెప్పొచ్చు. సో ఇవన్నీ ఒక ప్లస్ పాయింట్‌ని చేసుకుంటున్నాడు అని చెప్పేసి క్లియర్‌గా అర్థమవుతుంది. సో ఆ విధంగా ఓటింగ్స్ అయితే భారీగా ఎత్తుగా వస్తున్నాయి. ఆ విధంగా ఫస్ట్ పొజిషన్‌లో అయితే నిఖిల్ ఉన్నాడని చెప్పాలి. సెకండ్ పొజిషన్ వచ్చేవరకి నబీల్ ఉన్నాడు అని చెప్పాలి. సో నబీల్ గురించి మీకు క్లియర్‌గా తెలుసు. లాస్ట్ కొన్ని వీక్స్ నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. టాస్క్‌లు కావచ్చు, లేకపోతే ఎంటర్‌టైన్‌మెంట్ కావచ్చు, ఇవన్నిట్లో. సో ఆ విధంగా ఆయనకు ఒక ఫ్లోలో ఓటింగ్స్ అయితే వస్తున్నాయని చెప్పేసి క్లియర్‌గా అర్థమైపోతుంది. సో ఆ విధంగా సెకండ్ పొజిషన్‌లో నబీల్ ఉన్నాడు. అండ్ థర్డ్ పొజిషన్‌లో వచ్చేసరికి మణికంఠ ఉన్నాడు. ఇక మణికంఠ గురించి మాట్లాడుకుంటే మణికంఠకి 100% సింపతి ఓటింగ్స్ అయితే పడుతున్నాయని చెప్పాలి. అదొకటే కాదు, అండ్ మణికంఠకి సింపతి ఓటింగ్స్ పడతానికి మెయిన్ రీజన్ ఏంటంటే నామినేషన్స్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే వాంటెడ్‌గా టార్గెట్ చేసి మణికంఠని ఎల్లగొట్టాలి అనే ఉద్దేశంతోనే చేస్తున్నారని చెప్పేసి అనే ఒక కాన్సెప్ట్‌తోని ఓటింగ్స్ అయితే మణికంఠకి ఎక్కువ పడుతున్నాయని చెప్పేసి క్లియర్‌గా అర్థమైపోతున్నాయి. సో ఆ విధంగా మణికంఠ థర్డ్ పొజిషన్‌లో ఉన్నాడని చెప్పేసి మనం క్లియర్‌గా చెప్పుకోవచ్చు. అండ్ ఫోర్త్ పొజిషన్‌లోకి వచ్చేవరకు విష్ణుప్రియ ఉందని చెప్పాలి. విష్ణుప్రియ గేమ్ కొంచెం తగ్గిందని చెప్పాలి. ఎందుకంటే తను కొన్ని టైంలో ఇంకా ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంటాం అన్నట్టుగా మాట్లాడటం జరుగుతుంది. గేమ్ ఫోకస్ చేయట్లేదు. అండ్ ఒక లవ్ ట్రాక్ ఇవన్నీ రన్ చేయడం వల్ల కొంచెం గేమ్ మీద ఫోకస్ తగ్గిందని చెప్పేసి క్లియర్‌గా అర్థమైపోతుంది. సో ఆ విధంగా తను వచ్చేవరకు ఫోర్త్ పొజిషన్‌లో ఉన్నాడని చెప్పాలి. అండ్ డేంజర్ జోన్‌లో ఉన్న ఇద్దరు గురించి క్లియర్‌గా మాట్లాడుకుంటే ఆదిత్య ఓం అండ్ నైనిక అని చెప్పాలి. ఆదిత్య ఓం ఫిఫ్త్ పొజిషన్‌లో ఉన్నాడని చెప్పాలి. సో ఆదిత్య ఓం కొంచెం కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే నైనికకి అసలు ఫుటేజ్ జీరో అని చెప్పాలి లాస్ట్ వీక్స్‌లో మొత్తం. అట్లీస్ట్ ఆదిత్య ఓం అన్న టాస్క్‌లో కొంచెం బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడని చెప్పేసి క్లియర్‌గా అర్థమైపోతుంది. సో ఆ విధంగా చూసుకుంటే వీళ్ళిద్దరు ఉన్నారు. అండ్ ఆదిత్య ఓం దగ్గర నెగిటివిటీ ఏంటిదంటే ఉన్నన్ని రోజులు ఉంటాం లేకపోతే వెళ్ళిపోతాం అనే ఒక కాన్సెప్ట్‌తోని బిగ్ బాస్‌లో రన్ చేస్తుంటాం. సో ఆ విధంగా ఒక నెగిటివిటీ తెచ్చుకుంటాం. అందుకే ఓటింగ్స్ తక్కువ వస్తున్నాయని చెప్పేసి క్లియర్‌గా అర్థమైపోతుంది. అండ్ లీస్ట్ ఉన్న నైనిక వచ్చేవరకు నైనికకి ఈ నామినేషన్స్‌లో చాలామంది అందరు క్లియర్‌గా చెప్పారు. నామినేషన్స్‌లో నైనిక నువ్వు ఫోకస్ చేయట్లేవు, నీది ఇట్లా ఇట్లా అని చెప్పేసి క్లియర్‌గా చెప్పడం జరిగింది. సో దాన్ని తను అగ్రీ చేయటం అండ్ మళ్ళీ ఎలాంటి ఫుటేజ్ రాకపోవడం ఇవన్నీ దానికి ఇంపాక్ట్ అవుతుందని చెప్పేసి క్లియర్‌గా అర్థమైపోతుంది. సో నైనిక లీస్ట్ పొజిషన్లో ఉన్నది. ఎలిమినేట్ అయితే 100% ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి క్లియర్‌గా అర్థమైపోతుంది. సో వీళ్ళిద్దరి నాట్లో ఒకరికి 100% ఎలిమినేట్ అవుతారు. మీ ఉద్దేశంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటారు అనేది కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అండ్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బై.